So right, good evening my dear students. Welcome to Kalam IAS Academy. సో ఇండియన్ సొసైటీ మనకు ప్రిలిమ్స్లో స్క్రీనింగ్ టెస్ట్లో 30 మార్కులు పెట్టిన సంగతి తెలిసిందే. సో దాంట్లో ఎక్కువ మొత్తంలో బిట్ రావడానికి ఈ సెషన్లో మీరు ఒక బిట్ నేర్చుకోబోతున్నారు. ఆ బిట్ ఏందయ్యా అంటే వాట్ ఈస్ ద మేజర్ డిఫరెన్స్ బిట్వీన్ జెండర్ అండ్ బేసికల్గా ఇక్కడ చాలా వరకు కన్ఫ్యూజన్ ఉండేటువంటి థింగ్స్ ఏంటి అంటే జెండర్ అండ్ సెక్స్ అంటే చాలా వరకు అందరూ ఒకటే అనుకుంటారు. లింగం, లైంగికత, లింగము లైంగికత రెండు ఒకేలా పదాలను కనిపిస్తున్నప్పటికీ వేరు అర్థాలు అనేవి అందులో కనిపిస్తున్నాయి. అంటే వాట్ ఈస్ ద ఎగ్జాక్ట్లీ మీనింగ్ ఆఫ్ ద జెండర్ అండ్ సెక్స్ అనేది చాలా ఇంపార్టెంట్. మనం అప్లికేషన్ ఫామ్ ఫిలప్ చేసేటప్పుడు క్యాండిడేట్ నేము, ఫాదర్ నేము, మదర్ నేము, డేట్ ఆఫ్ బర్త్, అక్కడ జెండర్ అని ఉండడం చూసామా, సెక్స్ అని ఉండడం చూసామా. సో జెండర్ ఒక దగ్గర జెండర్ అని ఉన్నది, ఇంకొక దగ్గర సెక్స్ అని ఉన్నది అని అంటే ఇక్కడ చాలా పప్పులో కాలేసినట్టే అని అర్థం. సో ఇక్కడ మనము సబ్జెక్టివిటీ చదివే సందర్భంలో ఏది జెండరు అని నిర్ధారించాలి, ఏది సెక్స్ అని నిర్ధారించాలి అంటే జెండర్ అనేది సామాజిక పరమైనటువంటి భావన అని గుర్తుపెట్టుకోవాలి. సో జెండర్ అనేది కరెక్ట్ వర్డ్. సామాజిక పరమైన భావనలో జెండర్ అనే పదాన్ని ఉపయోగించాలి. అదే జైవిక పరమైన బయాలజికల్గా వాడేటప్పుడు మాత్రమే సెక్స్ అనాలి. అంటే స్త్రీ పురుషుల మధ్య శారీరక సంబంధాల గురించి మాట్లాడే సందర్భంలో సెక్స్ అనే పదాన్ని ఉపయోగించాలి. జనరల్గా మనం సమాజంలో మాట్లాడుతున్నప్పుడు ఒక వ్యక్తి యొక్క లింగాన్ని నిర్ధారించే సందర్భంలో ఇక్కడ జెండర్ అనే పదాన్ని ఉపయోగించాలి. ఎందుకంటే జెండర్ అనేది సోషల్ ఫ్రెండ్లీ టర్మ్, అంటే సామాజిక పరమైనటువంటి భావన, సామాజిక అంతస్తును బట్టి డిసైడ్ చేయడం జరిగింది. దాని ప్రకారము సామాజిక పరంగా ఉండేటువంటి పాత్రలు ఎన్ని అంటే పురుషులు, స్త్రీలు మరియు 2016 నుంచి అమల్లోకి వచ్చిన 3వ లింగం వారు, వీరినే అదర్స్ అని పిలుస్తారు. సో పురుషులు స్త్రీలు 3వ లింగం వారు అనేది సామాజిక పరమైన భావన తప్పించి జైవిక పరమైనటువంటి భావన కాదు. అంటే శారీరక పరమైన భావనను మాట్లాడేటప్పుడే సెక్స్ అనే పదాన్ని వాడాలి. జెండర్ అనే పదాన్ని వాడేటప్పుడు స్త్రీలు పురుషులు 3వ లింగం వారు అని వాడాలి. 3వ లింగం వారిని మనము ఇక్కడ అనేక పేర్లతో చూస్తుంటాం. ఎల్, జీ, బి, టీ, క్యూ. వీళ్ళనే LGBTQ కమ్యూనిటీ అని కూడా పిలుస్తారు. ఎల్ అంటే లెస్బియన్స్ అని అర్థం, జీ అంటే గేస్, బి అంటే బైసెక్సువల్స్, టీ అంటే ట్రాన్స్జెండర్స్, క్యూ అంటే క్వీర్స్. లెస్బియన్లు అనగా స్త్రీ యొక్క భౌతిక రూపాన్ని కలిగి ఉండడం. స్త్రీ యొక్క భౌతిక రూపాన్ని అంటే సామాజిక పరంగా లెస్బియన్స్ అనేటువంటి భావనలో భౌతికంగా స్త్రీలు ఉంటారు, కానీ అంతర్గతంగా అంటే శారీరక పరంగా చూసినట్లయితే వారు మగ లక్షణాలను కలిగి ఉంటారు. రూపము స్త్రీకి సంబంధించిన భౌతిక రూపం ఉంటుంది. శారీరక పరంగా లక్షణాలు అనేవి, అంతర్గతంగా లక్షణాలు అనేవి ఇక్కడ మగ లక్షణాలను కలిగి ఉంటుంది. ద్యుతి చంద్ అనేటువంటి అథ్లెట్ను చూడండి. తమిళనాడుకు చెందినటువంటి 2017 సందర్భంలో సబ్ ఇన్స్పెక్టర్ నియామకాల్లో నియమించబడినటువంటి ప్రీతికా యాషిని అనే స్టోరీ మీరు గూగుల్లో చదవచ్చు.
ప్రీతికా యాషిని అనేటామె తమిళనాడు పోలీస్ రిక్రూట్మెంట్లో ఎస్ఐ ఉద్యోగాన్ని సాధించిన మొట్టమొదటి లెస్బియన్గా పేరుగాంచింది. ఇక్కడ ప్రధానమైన అంశం ఏమిటి అంటే ఆమె జెండర్ అనేది ఫెమినైన్ జెండర్, అంటే ఆడ లింగానికి అంటే స్త్రీలింగం అని చెప్పవచ్చు. కానీ ఆమె శారీరక రూపం అంటే జైవిక లక్షణం మాత్రము మగ లక్షణాన్ని కలిగి ఉంది. సో వారిని లెస్బియన్స్ అని అంటారు. గేస్ అంటే ఇక్కడ మగ పురుష లక్షణాలు, అంటే పురుషుడి భౌతిక రూపం ఉంటుంది, శారీరక పరంగా సెక్స్ పరంగా మగ లక్షణాలు బదులు ఆడ లక్షణాలు ఉంటాయి. వీరినే మనము హిజ్రాలు అని పిలుస్తాము. హిజ్రా. గేస్ నపూసకులు అంటే ప్రధానంగా భౌతిక రూపము, అంటే వారి యొక్క జెండర్ అనేది ఇక్కడ మస్కులైన్ జెండర్ను సూచించగా వారి యొక్క సెక్స్ మాత్రము ఫెమినైన్ జెండర్ను చూపించేటువంటి క్యారెక్టర్ ఉంటుంది. ఆడ లక్షణాలు ఎక్కువగా ఉంటాయి. కాంచన సినిమాలో మనకు చూపించారు. సో రాఘవ లారెన్స్ బయటికి చూడడానికి మగవాళ్ళుగా, ఆడవారి లక్షణాలను ఇక్కడ చూపించే ప్రయత్నం చేశారు. అంటే జనరల్గా క్రోమోజోమ్స్ డిఫెక్ట్స్ వల్ల ఈ థర్డ్ జెండర్లో ఇక్కడ క్లైనీఫిల్టర్ సిండ్రోమ్ అని, డౌన్ సిండ్రోమ్ అని చెప్పి అనేక రకాల సిండ్రోమ్స్ క్రోమోజోమ్ ఇన్బ్యాలెన్స్ వల్ల ఈ యొక్క సెక్సువల్ హార్మోన్స్ అనేవి పూర్తి స్థాయిలో ఈ యొక్క ఆపాదించకపోవడం ద్వారా ఈ రకమైనటువంటి వ్యక్తులు అనేటువంటి వారు వచ్చే అవకాశం ఉంటుంది. అదేవిధంగా బైసెక్సువల్ అంటే ద్విలింగ సంపర్కులు అని అర్థము. అంటే చూడ్డానికి మెయిల్ ఆర్ ఫీమేల్లో ఉన్నా కానీ ఇద్దరు వ్యక్తులతో సెక్స్ చేసేటువంటి, అంటే జైవికంగా బయాలజికల్గా ముందుకు వెళ్ళేటువంటి అవకాశం ఉన్నవారు. ట్రాన్స్జెండర్స్ అంటే ఇక్కడ న్యాచురల్గా వచ్చినటువంటి లింగాన్ని తొలగించుకొని లింగ మార్పిడి చేసుకున్నవారు. చాలా వరకు ట్రాన్స్జెండింగ్లో లింగ మార్పిడిలో ప్రధానమైన అంశము మెయిల్స్ అనేటువంటి వారు ఉమెన్స్గా మారే అవకాశం ఉంటుంది. వ్యక్తిగతంగా వచ్చినటువంటి లింగాన్ని తొలగించి ఆడవారిగా మారేటువంటి ఒక ప్రక్రియనే ట్రాన్స్జెండింగ్ అంటారు. లింగ మార్పిడి చేయబడినటువంటి వారు అంటారు. సో ఇలా లింగ మార్పిడి చేసుకున్న వారిని ఇక్కడ ట్రాన్స్గా పిలువచ్చే అవకాశం ఉంది. అదేవిధంగా మరొకటి క్వీర్స్ అంటే ఏ లింగానికి ఆపాదించని వారు, అంటే చూడ్డానికి పురుషులుగానో స్త్రీలుగానో ఉన్నా కానీ పరిపూర్ణ మగ లక్షణాలు కానీ పరిపూర్ణ ఆడ లక్షణాలు కానీ ఆపాదించని వారు. సో వారినే క్వీర్స్ అని కూడా పిలుస్తారు. సో ఇలా మూడవ లింగాన్ని మనం క్షుణ్ణంగా పరిశీలించి చూసినట్లయితే LGBTQ అనేటువంటి వాటిలలో సబ్ జెండర్స్ అనేవి మనకు కనిపిస్తాయి. సో జెండర్ అనేది సామాజిక పరమైన సోషల్ టర్మ్గా గుర్తుపెట్టుకోవాలి. సెక్స్ అనేది బయాలజికల్ టర్మ్స్ అని ఇక్కడ మనం చెప్పవచ్చు. సమాజాలు అనేవి జెండర్ను నిర్దేశిస్తాయి. అంటే ప్రతి ఒక్క సమాజము జెండర్ను నిర్దేశిస్తుంది. మగవారు ఇలా ఉంటారు, ఆడవారు ఇలా ఉంటారని సమాజం నిర్దేశిస్తుంది. కానీ సైన్స్ పరంగా చూస్తే ఇక్కడ మగవారికి ఈ లక్షణాలు ఉండాలి అని అంటారు, ఆడవారికి ఈ లక్షణాలు ఉండాలి అని చెప్తారు. సో ఇదే మెయిన్ డిఫరెన్స్ బిట్వీన్ సెక్స్ అండ్ జెండర్. సో జెండర్ అంటే ఏంది, సెక్స్ అంటే ఏంది అని మనం అడిగినప్పుడు ఈ భావన అనేది పూర్తి స్థాయిలో మనకు అర్థవంతంగా ఉంటుంది. రైట్, థ్యాంక్ యూ.